వెళ్ళండి. మా కన్నా తల్లి గంగా భవాని కనకల్పావల్లి కరుణ చూడు మా కన్నా తల్లి గంగా భవాని కనకల్పావల్లి ఓ గంగా భవాని కనకల్పావల్లి ఓ గంగా భవాని కనకల్పావల్లి. ఓ రంగన రాజన్న నారిగా ఓరలన్న ఓరదీనక్క రామసక్కదల కథలు రామసక్కదల పాటలు చెప్తామని ఈ ఊర్లోకి వస్తే ఇంత కొంతమంది వచ్చినారేంద్రా. ఓ రంగన్న రారా రారు హో రంగన్న రారో రంగన్న విరాన ఇటురారో రారో రంగన్న రారో రంగన్న విరాన ఇటురారో రారో రంగన్న. రాజులు మారిన గాని రోజులు మారిన గాని రాజులు మారిన గాని రోజులు మారిన గాని మారలేదు మన బతుకులు తీరలేదు మన బాధలు రారో రారో రంగన్న విరాన ఇటురారో రారో రంగన్న రారో రంగన్న విరాన ఇటురారో రారో రంగన్న. వత్తన 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 ఏందిరో ఎల్లన్న ఏందిరో ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు ఏందిరో ఎల్లన్న ఏందిరో ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు ఏందిరో ఎల్లన్న. మన రాతలు ఇట్టుంటే మార్చేది ఎవ్వరురా మన రాతలు ఇట్టుంటే మార్చేది ఎవ్వరురా అలుపు తలుపు ఎరుగవాయ పిలుపు మీద పిలుపేస్తావు ఏందిరో ఏందిరో ఎల్లన్న పిలుపు మీద పిలుపేస్తావు ఏందిరో. ఆపనేని ఏమైందిరా? ఎప్పుడు పడిన పాత గొల్ల చుట్టూ పాటలు పాడతారేంద్రా రారో మల్లన్న రారో ఎల్లన్న. మరి ఇంకేం పాడతారా? పాట పాడితే ఎట్లుండాలి ఎట్లుండాలి? ముసలోళ్ళు ముతకోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ లేచి గంతులు వేయాలి. అది పాడమంటారా? చూడు అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి గంతులు వేస్తారు. రాను రానంటూనే చిన్నదో చిన్నదో అందరి గుడికొచ్చే చిన్నదో చిన్నది రాను రానంటూనే చిన్నదో చిన్నదో నములని గుడికొచ్చే చిన్నదో చిన్నదే అది కాదంటూనే కుర్రదో కుర్రదో. రానరా అంటే వచ్చిందంట తోటకాడికి వెళ్ళిందంట. ఇట్లాంటి పాటలు పాడుకుంటే మనకు కడుపు నడుతుందా గుడ్డుకు వస్తుందా? ఇది కాదురా మన బతుకులలో జరుగుతున్న నిజమైన కథ చెప్దామని వచ్చిన. ఏంద్రా కథ? మన బతుకులు మనమే బాగుపరుచుకునే విధానం గురించి చెప్దామని వచ్చారా. అబ్బో ఏంద్రా కథ? వాడేదో అడుగుతుండ్రా. అవునరా వేసుకోరు జరుగు. అమ్మలార అయ్యలార అందరూ వినరండి అందరూ వినరండి తెలివితోటి తెలుసుకో. అమ్మలార అయ్యలార అందరూ వినరండి అందరూ వినరండి తెలివితోటి తెలుసుకోండి. కొనే కాడ అమ్మే కాడ జాగ్రత్తగా ఉండండి కొనే కాడ అమ్మే కాడ జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళు దగాకోళ్ళ మాయలోన పడకండి మోసగాళ్ళ దగాకోళ్ళ మాయలోన పడకండి. వినియోగదారులు మీరు వివరాలే తెలుసుకోండి వినియోగదారులు మీరు వివరాలే తెలుసుకోండి. మీ బాధ్యత తెలుసుకోండి భద్రతగా మసలుకోండి. అమ్మలార అమ్మలార అయ్యలార అందరూ వినరండి అందరూ వినరండి తెలివితోటి తెలుసుకోండి అందరూ వినరండి తెలివితోటి తెలుసుకోండి. భద్రత అన్నావు బాధ్యత అన్నావు ఒక్క ముక్కతో అయితే చెప్పు తీసుకుంటా. ఎందుకు అలా అన్నావు? నాకేం అర్థం కాదు. అసలు వినియోగదారులు అంటే ఏందిరా? మంచి ప్రశ్న వేసేవారా. తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు డబ్బుతో కొనుగోలు చేసేవారు వినియోగదారులు. అంతేకాకుండా కొనుగోలుదారు యొక్క అనుమతితో ఆ వస్తువులు సేవలు వినియోగించుకునేవారు సైతం వినియోగదారులే. ఆ రకంగా చూస్తే మనం అందరం కూడా ఏదో రకంలో వినియోగదారులు వేరే. అందుకే మనం ఏదన్నా వస్తువులు డబ్బు పెట్టి కొంటున్నాము అంటే ఆ కొనుగోలు విషయంలో జాగ్రత్త ఉండాలన్నా వద్దా? ఉండాలి. గంతెందుకురా ఎల్లన్నా మా ఇంటి దగ్గరికి వంకాయలు అమ్మొచ్చినా సరే అవి పుచ్చులున్నాయా సచ్చులున్నాయా చూసి చూసి మరి కొంటారా. నేనైతే చాలా మంచి పని చేస్తున్నావురా. అలా చూసుకోకపోతే మోసపోయేది మనమే కదా. మోసం అనే వరకు మూట గుర్తొచ్చిందిరా నాకు. ఆ మాట ఏంటంటే మొన్న వరమ బామ్మది పెళ్లికని పోయినరా. పెళ్లి అయినాక తిరిగి వద్దామని రైలు ఎక్కిన. ఆ కిటికీ పక్క కూర్చున్నారు మూలాన చల్లటి గాలి వస్తే ఇట్లా కన్ను మలిగిందిరా. కన్ను మలిగింది కదా అని కన్ను తెరిచి చూసే వరకు పట్నం రానే వచ్చింది. సరే దిగుదామని కిందికి చూస్తే చెప్పులు లేవురా. నీ చెప్పులు చూపేసినాడు ఆడంత తలమాసినాడు రా బాబు. కర్మ అని తప్పదు కదా.
దిగి రోడ్డు మీద నడుపుతుంటే ఆ సికింద్రాబాద్ లో ఎర్రటి ఎండ రోడ్డు మీద కాళ్ళు కాలబట్టి పక్కకు చూసారు రోడ్డు మీద ఇంత పెద్ద కుప్ప వచ్చి 50 రూపాయల చెప్పులు అంటే ఓ 50 రూపాయలు ఇచ్చి ఆ కొత్త చెప్పులు కొన్నారు. మంచి పని కదా. ఏం మంచి పని, ఒక్క రోజు అయిందో లేదో ఆ ఉంగుటాలు చూసిపోయినాయి. ఇంటికాడికి పోయి ఇట్లా కాలు కడుగా పడితే 4 చినుకులు పడ్డాయో చీకి పోయినాయి రావి. అందుకే అమ్మకందారుల వద్ద కొనుగోలుదారుడు మోసపోకుండా ఉండడం కోసం, వినియోగదారులందరినీ విజ్ఞానవంతులుగా మార్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ. ఈ శాఖ వారు ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం కొనే వస్తువులు, పొందే సేవలు అవి తక్షణమైనటువంటి అవసరాలు తీర్చేవి కాకుండా సుదీర్ఘకాలం మన్నేలా ఉండాలి. అవి మన జీవితాలకు గాని, మనకున్నటువంటి ఆస్తులకు గాని నష్టం కలిగించేవి కాకుండా ఉండాలి. ఇటువంటి భద్రత కోసం ప్రభుత్వం మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను పరిరక్షించడం కోసం కొన్ని చట్టాలను కూడా చేసింది. మరి ఆ చట్టాలన్నింటినీ కాపాడుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. కరెక్టేరా. అందుకే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మీ అందరికీ కళ్ళ కట్టినట్టు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాతో రండి. అదనరా ఆలోచించిన ఆశాభంగం. ఒక్కసారి మా దగ్గర బట్టలు కొంటే మళ్ళీ మా దగ్గరికే వస్తారు. రవాల్ సార్, దిమాగ్ దమాగ్ సేల్. రవాల్ సార్, రావాలి. అంతా వచ్చిదే బాబు, నమ్మకండి. వాడి దగ్గర ఉన్నది మాల్ కాదు, గోల్ మాల్. నమ్మి కొన్నారు, కొన్నోడు ఢమాల్. మా దగ్గర గొప్ప ఆషాఢ మాసపు తగ్గింపు రేట్లు బాబు. ఒకటి కొంటే ఒకటి ఉచితం. కానీ వాళ్ళు చెప్పినట్టు కాదు బాబు. మా దగ్గర జాకెట్ కొంటే చీర ఉచితం, బనీను కొంటే షర్ట్ ఉచితం, డ్రైడ్ కొంటే పైంట్ ఉచితం బాబు. రావాలి బాబు, రావాలి. నమ్మొద్దండి బాబు, వాళ్ళ మాటలు నమ్మొద్దు సార్. ఒకవేళ మీరు అతని దగ్గరికి వెళ్ళి వస్తువులు కొన్నారే అనుకోండి, అదే సార్ చీర కొన్నారనుకోండి, అది ఉత్తగ్గానే ఓని అయిపోతుంది. దోతి కొన్నారనుకోండి, అది ఉత్తగ్గానే వెంటనే లుంగి అయిపోతుంది సార్. వాడి మాటలు నమ్మొద్దు సార్. మీ అందాన్ని పెంచే విధంగా, మీ ఉందతనానికి తగిన రీతిగా ఉండేటట్లు సార్ మా దగ్గర సరసమైన ధరలకే శృంగారమైన వస్తువులు. రండి సార్, మా షాప్ కే వచ్చి మీరు కొనండి సార్. రండి సార్, రండి బాబోయ్, రండి. రావాలి. ఏమి డిస్కౌంట్ సేలు ఎటు పోవాలో అర్థం కావట్లేదు. నేను మాత్రం ఈ షాప్కి వెళ్తా. అన్నా ఒక్క నిమిషం ఇలారా. డిస్కౌంట్ సెల్ లో అదే రేట్ తక్కువగా ఇస్తున్నారని, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ఆశపడి లోపలికి వెళ్ళామనుకో నిండా మునిగిపోతాం. అవునన్నా, మనం కొనే వస్తువులకు గ్యారంటీ అయినా నాణ్యమైన సరికైనా మనకు లభించాలంటే ఇలా రోడ్డు సైడ్ పర్మిట్ లేని దుకాణాలు అస్సలు కొనకూడదు. మంచి దుకాణాలు చూపిస్తా, నాతోరా. అబ్బా, నాకు తెలియదేంటి. నేను తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ బట్టలు కొనేసుకుంటానని అప్పుడే వీడి కుళ్ళిపోతున్నట్టున్నాడు. ఐడియా అన్నా. నేను ఆ దుకాణంలోకి వెళ్ళను కానీ నాకు వేరే పనుంది, ఇటు వెళ్తా. నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, అక్కడికి వెళ్ళరా. చెప్తే ఎన్నోని చెడంగా చూడాలంట, నీ కర్మకు. రావాలి బాబు, రావాలి. దిమాగ్ దమాగ్ సేల్. నమస్కారం సార్. ఏముందా సార్, అంతమంది బయట షాపు వాళ్ళు అందరూ నేను మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళందరినీ కాదని మా షాపులకు వచ్చారంటే మీరు ఎంత గొప్పవారు, మీ గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది. అవునయ్యా, మా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్ళాలయ్యా సార్. పెళ్లి బట్టలు కొనడం కోసం నీ దమాగ్ సేల్ కి వచ్చాయి. పెళ్లి బట్టలకి, వివాహాది శుభకార్యములకు మా దిమాగ్ దమాగ్ సేల్ ని వాడండి సార్. రండి సార్, చెప్పండి సార్. వచ్చేసా సార్. ఆ చీర, ఈ చీర అయ్యో బాబోయ్, ఈ చీర కొన్న వాళ్ళకి ఈ చీర ఫ్రీ. ఈ చీర కొన్న వాళ్ళకి ఆ చీర ఫ్రీయా? అంతేకాదు సార్, దీనికి స్పెషాలిటీ ఉంది. ఏమిటిది? ఈ చీరలే ఇప్పటి వరకు ఆర్తి అగర్వాల్, నగ్మ, సౌందర్య, ఐశ్వర్య రాయ్, గజాల అయితే ఇంకా తొడుగుతూనే కొడుతూనే ఉంది సార్. చేసేమంటారా? చేసేరా? ఇంకేం కావాలి సార్? ఈ ప్యాంట్ సార్. ఈ ప్యాంట్ కొన్న వాళ్ళకి ఈ ప్యాంట్ ఫ్రీ సార్. ఆ ప్యాంట్ కొన్న వాళ్ళకి ఈ ప్యాంట్ ఫ్రీయా? అంతేకాదు సార్, దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది సార్. దీన్ని ఉదయకిరణ్, నాగార్జున, తరుణ్ ఎందరో వాడుతూనే
అంత పాత బ్యాండ్ మాకు అదిగా సార్ నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి అంటే మా క్లాతులే వాడు వాడుతున్నారు సార్. బాగుందయ్యా. ఇంకేం కావాలి సార్ చెప్పండి. ఈ షర్ట్ పెట్టాయి. ఈ షర్ట్ సార్ ఈ షర్ట్ సార్ ఈ షర్ట్ కొట్టే ఈ షర్ట్ ఫ్రీ సార్. ఆ షర్ట్ పెట్టుకుంటే ఈ షర్ట్ పెట్టు ఫ్రీయా? ఫ్రీ సార్. దీనికి అంతేకాదు సార్ ఈ షర్ట్ ని ఇప్పుడు మన ఇండియా క్రికెట్ ప్లేయర్స్ అందరూ వాడుతూనే ఉన్నారు. సార్ సారీ సార్ బ్యాడ్ లక్ సార్. ఏంటి? చాలా బ్యాడ్ లక్ సార్. ఏమిటిది విషయం ఏంటంటే మా దగ్గర 2000 రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక సూట్ కేసు ఫ్రీ. అది మీరు మిస్ అయిపోయారు ఎందుకంటే మీరు 1800 అయింది సార్. బ్యాడ్ లక్. 200 తక్కువ. ఏసేయా లుంగి, ఏసేయా ట్రైర్, ఓకే సార్. అది కూడా తెచ్చి సూట్ కేసులో పెట్టి తెచ్చి సూట్ కేసు చాలా ఇదిగో డబ్బులు ఇవ్వండి సార్. బిల్లు ఇవ్వయా? పట్టుకోండి సార్ పట్టుకోండి సార్. ఏంటయ్యా ఇది? పక్కన సార్ బిల్లు అడిగింది నేను, కాగితం కాదు. నమ్మకం మీ మధ్య మన మధ్య అండర్స్టాండింగ్ సార్. నమ్మకం 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 నమ్మకమే లేకుంటే అమ్మకాలే. నమ్మకం నమ్మకం సార్ రావాలి సార్ రావాలి రావాలి రావాలి. ఏంటండి ఎక్కడి నుంచి వస్తావు? మరి ఏంటనుకుంటున్నా ఈ సూట్ కేసు నాకు ఒక డౌట్. సూట్ కేసు వెళ్ళేటప్పుడు లేదు కదా, ఫ్రీగా వచ్చింది. సూట్ కేసు ఫ్రీగా వచ్చిందా? ఎలాగండి? ఎలాగంటే ఈ బట్టలు కొంటే ఈ సూట్ కేసు ఫ్రీ. మీరు తీసుకెళ్ళింది 2000 కదండి, బట్టలు సూట్ కేసు ఎలా వచ్చాయి? అదే నా తెలివితేటలు. ఏంటో తెలివితేటలు. ఇది కొన్నావు అనుకో, ఇది ఆత్యాగంలో కట్టుకున్నా చీర నువ్వు కట్టుకుని ఎంత బాగుంటుందో. చాలా బాగుందండి. అది కొంటే ఇది ఫ్రీ. ఇది కూడా ఫ్రీయేనా? ఇది కొంటే బాగుందండి చీర. ఇది ఫ్రీ. అవును కానీ ఫ్రీ ఫ్రీ అని పట్టుకొచ్చారు, మరి ఇదంతా మంచిదేనా సరుకు? నమ్మకం నమ్మకం నమ్మకం. అవునండి పెళ్లి దగ్గరకు వచ్చేసింది, మరి షర్ట్లు పాయింట్ పిన్స్లు కుట్టించాలి కదా. మరి కొత్త బట్టలు కుట్టించే ముందు నీళ్ళలో తడిపి ఆరేస్తే కుట్టాక సింక్ అవ్వకుండా ఉంటాయి. మరి తీసుకురండి పిండే. ఏమండి ఒకసారి ఇలా చూడండి. ఏంటిది? ఏమిటా ఇది? హ్యాండ్ కర్చీఫ్ లా ఉంది. ముఖం కర్చీఫ్ కాదండి, మీరు షర్టు కుట్టించుకుందామని తెచ్చుకున్న పీసు నీళ్ళల్లో వేయగానే ఇలా అయిపోయిందండి. ఏంటి? మన సొంత కొల్లేరు అయిపోయిందండి. ఆ షాపు వాడు మనల్ని మోసం చేశాడండి. నమ్మకం 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 నమ్మకమే మన కొంప. చూసారుగా ఆ షాపు వాడు తను ఎలా మోసం చేశాడు. మనం ఏదైనా వస్తువులు కొనేదానికి షాప్ కాడికి వెళ్ళినప్పుడు సరైన షాపుల్లోనే కొనాలి. ఇలాంటి షాపుల్లో కొంటే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర కొలబద్దలు అతి తక్కువ కొలతో ఉండడమే కాకుండా తూనికలు కొలతల శాఖ వారి సీర అస్సలే ఉండదు. మనమేమో సరుకులు తీసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాం. తీరా అక్కడికి వెళ్ళి చూశాక లబోదిబం అనడం తప్ప మనం ఏం చేయలేం. సరే ఇదేమన్నాయమయ్యా బాబు అని చెప్పి షాపు అని అడగడానికి అక్కడికి వెళ్తే ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఇచ్చినట్టు ఆ బిల్లు ఇస్తారంటాడు. మనమేమో ఆ షాపు వాడి మాటల గారడులో పడి బిల్లు కూడా తీసుకోం. అంతేకాకుండా అసలు నువ్వు నా దగ్గర సరికే కొనలేదా బాబు అని షాపు వాడు మనతో అన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే మనం ఎక్కడైనా సరే వస్తువులు కొంటే జాగ్రత్త పడ్డమే కాకుండా మనం ఏ షాపులో అయితే వస్తువులు కొంటామో దానికి సంబంధించిన బిల్స్తో పాటు ఆ షాపు యజమాని సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఒక ఉపయోగం కూడా ఉందండి. ఏం లేదు, పొరపాటును మనం మోసపోయినా ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఎక్కువ. అది నమస్కారం. మీరు మార్కెట్కేనా సార్? తప్పదు కదా. రండి సార్ వెళ్దాం. అవును నువ్వేంటయ్యా ఏకంగా పెద్ద సంచి పట్టుకొచ్చేసావు, మార్కెట్ మొత్తం కొనేద్దామనే? అదేం లేదండి, ఇంట్లో వ్రతం చేస్తున్నారు, బంధువులంతా వస్తున్నారు, అందుకని కూరగాయలు అవి కొందామని వచ్చాను.
సరే మరి అయితే చూడు బాబు ఆలుగడ్డలు ఎట్లా? ఆలుగడ్డ సార్ 8 రూపాయలు సార్. అదేంటయ్యా 6 రూపాయలకే ఇస్తారు కదా? ఏం సార్ 6 రూపాయలు 8 రూపాయలు మేమే కొన్నాం సార్. ఓ పని చేయండి సార్, బోడీ బేరం కాబట్టి 7 రూపాయలు చేసుకోండి. 7 రూపాయల? సరే 2 కిలోలు ఇవ్వు బాబు. 10 కిలోలు ఏమంటారా? 2 కిలోలు 2 కిలోలా? 15 కిలోలు చెప్పినావు కదా, పట్టండి. ఒక్క నిమిషం ఆగు బాబు. ఆ 2 కిలోల బాటిల్ అందుకు. ఎందుకండి ఇదన్నమాట విషయం. చూసావా కృష్ణయ్య, ఈ 2 కిలోల బాటి కింది బాగాన వెల్డింగ్ చేసి ఎంత బరువు తగ్గించారు? దాదాపు 500 గ్రాములు తక్కువ ఉంటుంది. మరి మాస్టారు, నేను ఎప్పుడు కూరగాయలు కొన్నా ఇక్కడే కొంటాను. చూచేటప్పుడు సరిగానే కనిపిస్తుంది, ఇంటికి వెళ్ళాక చూస్తే ఏదో తక్కువ అనిపిస్తుంది. ఏమిటో అర్థం కాకపోయేది. ఇదన్నమాట జరిగేది. అవును, దీని మీద తూనికలు కొలతల వారి ముద్ర కూడా లేదు. వచ్చి వెళ్తాం. నీ తూకం ఇలా చూసినా ఇంకా నీ దగ్గర కొంటామా? రా. కాకపోతే రేపటి నుండి నువ్వు ఇక్కడ వ్యాపారం చేస్తావు. చెప్పు వచ్చావని ఎందుకు చేసుకోవడం? ఏం లేదు, తూనికలు కొలతల వారికి నీ ముందు రిపోర్ట్ ఇచ్చి ఆ గుడ్డు కాస్త బయట పెడదామని. అయ్యా పొరపాటు అయిపోయింది, మళ్ళీ ఇటువంటి పొరపాటు ఎప్పుడు చేయనయ్యో. అమ్మో, ఈ బాటిని ఎదురు ఇప్పుడే చూసావా కృష్ణయ్య, ఇలా రోడ్డు సైడ్ ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాల వాళ్ళు వినియోగదారులు ఏదో రకంగా మోసం చేయాలనే చూస్తుంటారు. ఇంతకు ఈ మార్కెట్ లో ఇంకా ఎంతమంది ఇలా మోసం చేస్తున్నారు చూద్దాం. మాస్టారు, మనకెందుకు చెప్పండి, ఏదో మనం వచ్చిన పని మనం చూసుకొని వెళ్ళక ఈ గొడవలని మనకెందుకండి? చూడు కృష్ణయ్య, మనలాంటి కొంతమంది కొనుగోలుదారులు సహకరించకపోవడం వల్లనే ఇలా రోడ్డు సైడ్ చిన్న చిన్న వ్యాపారస్తులు ఆడిన దాటగా పాడిన పాటగా మారిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ ఆగడాలు ఇన్ని చెప్పడానికి లేదు. అందుకే మనం మంచిగా జాగ్రత్త తీసుకోవాలి. సరే పదండి మాస్టారు, దీనికంటే ముందు మనం కొంచెం కిరాణా సామాన్ తీసుకొని వెళ్దాం. అక్కడికి వెళ్దాం రండి. కదా రండి మాస్టారు. సార్ బాగున్నారా? నమస్తే. ఏం కాదు సార్? 2 కిలోల మంచి నూనె. అరే 2 కిలోల మంచివారా? 5 లీటర్ల కిరోసిన్. 5 లీటర్ల కిరోసిన్ జల్దీ చెప్పరా. ఇక ఈ చిట్టీలో ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ ప్యాక్ చేసి ఇవ్వా. ఈ చిట్టిలోనే మొత్తం ప్యాక్ చేసేరా. ఎండ కొంచెం ఎండిపోతుంది. 2 కూల్ డ్రింక్లు ఇవ్వా. సరేనా, మంచి పని. పడండి సార్. ఇదిగోండి మా. పడండి సార్. ఇగో కిరోసిన్ సార్. మీ నూనె ఏంటయ్యా ఇది? 5 లీటర్లకు సరిపడా కిరోసిన్ డబ్బా. అవును, ఎక్కడ పోయించినా 5 లీటర్లకు ఇది సరిగ్గా నింటుంది. ఇదేంటా ఇంత తక్కువ ఉంది? ఏం సార్ మీరే అన్నారు కదా సార్, ఎండలు బాగా మడుతున్నాయని. ఆ ఎండలకు ఆవిరైపోయింది సార్ మొత్తం. చూడు సెటు, ఎండలకు ఆవిరి కిరోసిన్ అయిందో లేదని చెప్తాను కానీ ఒకసారి ఆ కొలత పాత్రలు ఎలా నీకెందుకే కొత్త పాత్రలతో? నీకేం పనయా? గోవయ్యా ఈయనయ్యా. చూడు, నువ్వు అరిసినా బుకాయించినా ఏం ప్రయోజనం లేదు. ఒకసారి ఇలా చూపించు. ఇది అన్నమాట విషయం. చూడ్డానికి కొలత పాత్రలు 2 సమానంగా ఉన్నా అడుగు వైపున చూడు ఎంత అనగొట్టారు. అందుకే నేను ఈ కిరోసిన్ లో ఇంత తేడా వచ్చింది. ఏంటయ్యా అది? విజయం సార్. చూడు, వినియోగదారులందరికీ కూడా నీలాంటి దుకాణందారులు ఖచ్చితంగా నాణ్యమైన సరుకుతో పాటు న్యాయమైన సేవను అందించాలి. అలా కాకపోతే నువ్వు శిక్షార్హుడు కూడా అవుతావు. సార్ ఏదో తెలియక అట్ట చేసాను, ఇక నుంచి అట్ట చేయండి సార్. ఇంకో విషయం తెలుసా? సార్ మరి నాకు బిల్లు ఇస్తే నీ బిల్లు మాకు అవసరం లేదా? నీ సామాను కూడా మాకు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన సామాన్లలో ఈ కూల్ డ్రింక్స్ ఒక్కటే మంచిగా ఉన్నాయి. వీటి బిల్లు ఎంత అయిందో చెప్పు. 24 రూపాయలు సార్. ఎంత? 24 సార్. అదేంటయ్యా, ఆఖరికి ఇందులో కూడా మోసమేనా? ఈ బాటిల్ మీద ఉన్నటువంటి ఎంఆర్పీ రేటు 10 రూపాయలే ఉందిగా, మరి 2 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు ఎందుకు? సార్ చూడు, ఒక్క నువ్వే కాదు, ఆర్టీసీ బస్టాండ్లో అయినా, రైల్వే స్టేషన్లో అయినా, విహార స్థలాల్లో అయినా ఎంఆర్పీ రేటుకు మించి 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠినంగా శిక్షించబడతారు. అందుకే వ్యాపారం సవ్యంగా చేసుకోవడం నేర్చుకో. సరే సార్. లేకపోతే ఇబ్బంది నువ్వే పడతావు. 10 నుండి 20. మీరు ఆగండి మాస్టారు. అదేందుకే ఇలాంటి అమ్మకందారుల వల్ల నాలాంటి వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ఇన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి కూల్ డ్రింక్స్ నేనే దాపించి అనుకుంటాం. ఇదిగో బాబు, ఏంటి సార్? ఇగో ఇక్కడి నుంచి అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే
జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సరే సార్. రండి మాస్టర్. రామ 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 రామో రాముడేలే రాజ్యంలో రఘురామ రామ 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 రామో రాముడేలే రాజ్యంలో రఘురామ కలిసి సరుకులమ్మ వద్దు రామ రామో కటకటాల పాల్గవద్దు రామ రామ కలిసి సరుకులమ్మ వద్దు రామ రామో కటకటాల పాల్గవద్దు రామ రామ కటకటాల పాల్గవద్దు రామ రామ. అన్న రే ఆ కిష్టయ్యకి నరసింహోత్సవం వల్ల ఎన్ని మంచి ముచ్చట్లు తెలిసినారా, కానీ మనకు కూడా గట్లా చెప్పేటోళ్ళు ఎవరున్నారా? ఈ చెప్పేటోళ్ళు మొన్న మా ఇంటి పక్క ఆయన కొడుకు జ్వరం వచ్చిందని దవాఖానకు తీసుకుపోయింది. ఆ డాక్టర్ గారు చూసి పరీక్షలన్నీ చేసి మందులు చిట్టి మీద కొనుక్కొచ్చుకొని రాయా అని రాసిచ్చిండు. ఈ చిట్టి పట్టుకొని ఆయన మందుల దుకాణంలో పోయిండు. ఇలా మందు తీసుకొని వచ్చిండు, పిల్లగాని తాగిపించిండు. మందు తాగినాకేమున్నది, కన్ను తేలేసిండట పోరగాడు. లబో దీపమని పోరగాన్ని మందు సీసను ఆయన రాసిన చిట్టిని పట్టుకొని మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయింది. అయ్యా ఏంది అని అడిగితే ఆయన సీస మీద చూసి చిట్టి చూసి అన్ని చూసి గడువు దాటిపోయిన మందు మీకు ఇవ్వడం వల్ల ఇట్లా జరిగిందమ్మా అని చెప్పిండట. మరి అప్పుడు ఏం చేసిర్రా? ఏం చేశారా? ఆ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళపైన వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. వినియోగదారు ఫోరంలో అధికారులు వచ్చి ఈ షాపు వానికి సీజ్ చేయడమే కాకుండా కఠినంగా శిక్షించడం కూడా శిక్షించారు. అసలు వినియోగదారుల ఫోరం అంటే ఏందిరా? వినియోగదారుల ఫోరం అంటే తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు డబ్బుతో కొనుగోలు చేసేవారు. అంటే ఆ సేవల్లో ఏదైనా తేడా వస్తే, సపోజ్ కరెంట్ బిల్ ఉంది, టెలిఫోన్ గానీ, మనం ఏదైనా దుకాణంకి వెళ్తాం, అలాగే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఏ కార్యక్రమంలో అయినా అంటే మనకు వచ్చేటటువంటి సేవల్లో మోసం జరిగితే దానికి వినియోగదారులకు న్యాయం జరిగేటటువంటి శాఖే వినియోగదారులు. కాదురా, ఈ కేసు ఇవ్వలేనే ఎవరైనా వేయచ్చు, ఎవరి మీద వేయచ్చు. కాకపోతే సరైన కారణం ఉండాలి, తగిన రుజువులు ఉండాలి. మరి కేసు ఎత్తే ఏమైనా పైసలు గిట్ట ఖర్చు అవుతాయా? ₹1 కానీ ఖర్చు కాదు. మీకు ఏదైతే మోసం జరిగిందో దానికి సంబంధించిన వివరాలని, రుజువుల్ని తెల్ల పేపర్ మీద రిపోర్ట్ రాయొచ్చు, లేదా ఫోన్ ద్వారా తెలియజేయచ్చు. మరి కాదంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపు ఒక వ్యక్తి వెళ్ళినా వారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాదురా ఎల్లన్నా, ఇప్పుడు మనకేదన్నా నష్టం జరిగితే నష్టపరిహారం వాళ్ళే ఇస్తారు అన్నాను. ఎంత ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? అదిరా ఎంతైనా ఇస్తారు. అయితే 5 లక్షల వరకు నష్టం జరిగిందనుకో జిల్లా ఫోరంలోను, 5 లక్షల నుండి 20 లక్షల వరకు అయితే రాష్ట్ర ఫోరంలోను, 20 లక్షల నుండి ఆ పైన ఎంతైనా కావచ్చు జాతీయ ఫోరంలోనూ ఇస్తారు. అది కానీ ఎన్ని మంచి ముచ్చట్లు చెప్పినవరా, చాలా ముచ్చట్లు. ఇంకేమన్నా ఉన్నాయా చెప్పేటి? మరి వినియోగదారులు ఇంకా ఎన్ని రకాలు మోసపోతున్నారో చూద్దాం పదండి. పదండి. ఇంకా రాలే ఇడ్లీ ఇప్పుడే దించినా. ఇడ్లీ అయిందా? పూరి అయింది. పూరి కూడా అయిపోయిందా? ఓకే. ఒక టీ ఏమయ్యా సార్? వేడిగా ఇడ్లీ దిగేది ఇమ్మంటారా? అదేందయ్యా, నేను టీ అడుగుతుంటే నువ్వు ఇడ్లీ అంటావేంది? పూరి ఫ్రెష్ గా ఉంది, ఇమ్మంటారా? అబ్బో, నాకు ఇడ్లీ వద్దు, పూరి వద్దయ్యా, నాకు వేడిగా ఒక టీ సార్. కాసేపు కూర్చోండి సార్, ఆ పేపర్ చూడండి, చూస్తూ ఉండండి. ప్లేట్ పూరి, ప్లేట్ పూరి, ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. ప్లేట్ ఇడ్లీ పెట్టారా? మంచి పెట్ట ముందు. అలాగే తొందరగా సరే పాటలోనే పెట్టాను అన్నాక. కుమ్మ మామిడి కొమ్మ మీద కోళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన ఒక గూటిలోన ఒక గూటిలోన ఒక గూటిలోన ఒక గుట్టి. ఈ విధంగా తెలియచేశారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కేతినేడి వీర వెంకట సత్యనారాయణ. సూపర్ మార్కెట్ల కంటే తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను గృహమిత్ర పథకం ద్వారా అందజేయాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. వార్తలు సమాప్తం. ఏందా ఇడ్లీ వాసన వస్తుంది? ఈ పూరి కూడా వాసన వస్తుంది కదా. ఏంటి సార్ మరి ఇడ్లీలు ఇడ్లీ వాసన రాక, పూరీలు పూరి వాసన రాక ఏ వాసన వస్తాయి సార్? అది కాదయ్యా, ముక్క వాసన వస్తున్నాయా? ముక్క వాసన వస్తున్నాయా? ఫ్రెష్ గా అల్లం చట్నీ ఉంది, అది ఆగవయ్యా, వాళ్ళు ముక్క వాసన వస్తుందంటే నువ్వు ఫ్రెష్ గా చట్నీ ఇస్తానంటే ఏంటి? చట్నీ సార్, అల్లం ఫ్రెష్. ఏదో ఒకసారి లేవు, అమ్మహా ఉంటుంది. ఇది కూడా ముక్క వాసన వస్తుందయ్యా. ఎందుకు నువ్వు సరికిల్ ఎక్కడ ఉంటావు? అది ఎదురుకుండా సేట్ కొనుక్కుంటే చెప్తే అక్కడి నుంచి తెచ్చుకుంటాం. మరి నువ్వు తెచ్చినటువంటి అదే ఇడ్లీ కానీ రవ్వ కానీ తెస్తావు కదా,
దానికి సంబంధించినటువంటి పేపర్లు బిల్స్ ఇలా తీసుకురావయ్యా. మళ్ళీగా ఇడ్లీరావు దగ్గర కవర్ కానీ ఏంటి మన సంస్థారాయణ కవర్లు పాత తీసుకురారా ఏదో చూస్తాను అందులో. ఓ మై గాడ్, ఇంతకు నువ్వు సరుకులు తెచ్చేటప్పుడు తయారీ తేదీని ముగిసిపోయి అదే గడువు తేదీని చూసుకుంటావా? అవన్నీ ఎవడు చూస్తాడు సార్, కుర్రోని పంపిస్తాను, సరుకులు ఆయన ఇస్తాడు, తెచ్చి వాడుకుంటాం అంతే. మోసపోయావయ్యా, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే అంటే దీన్ని ఉపయోగించాల్సినటువంటి గడువు కాలం ముగిసిపోయింది అని చెప్తున్నా. ఇలా గడువు తీరిపోయినటువంటి వస్తువులతో మనం ఆహార పదార్థం తయారు చేసుకుని తింటే ఆరోగ్యం పాడవడమే కాకుండా ప్రాణం పోయినా ఆశ్చర్యపోయినా. అమ్మో అలాగే చేతులుగా అలా కాకులు పట్టుకోవడం కాదయ్యా, ఈ జాగ్రత్త ముందే ఉండాలి. అయినా మీలాంటి వాళ్ళు మోసపోకూడదనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గృహమిత్ర అనే పథకాన్ని పెట్టిందయ్యా. గృహమిత్ర అంటే బయట సూపర్ మార్కెట్ లో దొరికే రేట్ల కంటే తక్కువగాను నాణ్యమైనటువంటి నిత్యావసర సరుకు ఇచ్చేదే గృహమిత్ర. సరే సార్, నాకు తెలియక ఈ సేటు దగ్గర తెచ్చుకుంటున్నాను. ఇక నుంచి నాణ్యమైన వస్తువులు, మంచి వస్తువులు ఆ గృహమిత్ర దగ్గర తెచ్చుకుంటాను సార్. చాలా సంతోషం. నువ్వు అలా తెచ్చుకోవడమే కాకుండా అలా తెచ్చినటువంటి పదార్థాలను నువ్వు తయారు చేసిన తర్వాత ఆ పదార్థాల యొక్క బరువును, దాని యొక్క రేటును ఖచ్చితంగా హోటల్ బోర్డు మీద రాసించు. అలాగే సార్, బోర్డు మీద రాస్తాను. వస్తాను మరి. అబ్బో పాలు చూడండి, ఇప్పుడు వచ్చాడు. కూర్చోండి సార్. ఏమయ్యా ఇక బుద్ధి జ్ఞానం ఉన్నాయి, రోజు ఇదే లేదా? మేము హోటల్ నడిపించాలా లేదా మూసుకోవాలా? 3 లీటర్లు పోయి సార్ 3 లీటర్లా రోజుకి పాలు తగ్గిపోతా ఉన్నాయి సార్. మీరు రోజుకో తిరిగి పడితే అట్లా ఉంటా సార్. అదే ఓడిలే అదే ఉన్నది ఒకటే పాల గిన్నె, అర్థమైందా సార్? ఈ చూడండి కొలత పాత్ర, అదే గమనిస్తున్నా. చూడండి నువ్వు ఆ పని చూపించు సార్. ఆ కొలత పాత్ర లేవు ఇవ్వవయ్యా. చూసావా, ఇదయ్యా పరిస్థితి. పాత్ర కనపడడానికి ఉందని కింద వైపు చూడు ఎంత అనుకుంటాడు. అది అనుకోండి కదా ఆడుకుంటుంటే కింద పడింది. ఆడుకుంటే కింద కథలు చెప్పకు. రేపటి నుండి ఇదే పాత్రతో అందరికి ఇచ్చామనుకో నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. అయినా దీని మీద తూనికలు కొలతల వారి సీలుకోలేదు కదయ్యా. మంచి పాత్ర తీసుకో, లేకపోతే ఇబ్బంది పడతావు. నిజంగా పొరపాటు అయిపోయిందండి. ఇటువంటి పడిపోయి మళ్ళీ జరగదండి బాబు. సంతోషం, వెళ్ళు. అంటే నా హోటల్ మంచిగా నడవాలంటే గృహమిత్ర దుకాణాల్లోకి వెళ్ళి నాణ్యమైన సరుకుల్ని సరసమైన ధరకు తెచ్చుకోవాలన్నమాట. భూమి బంగారం పల్లె సింగారం సేను సెలక మనకు పంచెనూకలు. భూమి బంగారం పల్లె సింగారం సేను సెలక మనకు పంచెనూకలు. అన్నపూర్ణయ్యై ఆకలి తీర్చిన భూమత నీకు వందనమమ్మా. అన్నపూర్ణయ్యై ఆకలి తీర్చిన భూమత నీకు వందనమమ్మా. నీ పేరు తలచిన వేళ మాకు నిలువెల్ల పులకింత డోలా మాయమ్మ. భూమి బంగారం పల్లె సింగారం సేను సెలకలు మనకు పంచెనూకలు. భూమి బంగారం పల్లె సింగారం సేను సెలక మనకు పంచెనూకలు. దేవుని దయ వల్ల ఈసారి పంట బాగానే చేతికొచ్చింది. ఈ పంట అంతా మార్కెట్ అమ్మినాం అనుకో మన కట్టాలన్నీ తీరినట్టే. ఇక ఇప్పుడే పంట అంతా తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముదాం అనుకుంటున్నాం. అట్లాగే మా అంగని గడపుతానండి, ఇంకా రాలేదండి. ఏరా మల్లన్న, పంట కోసం అప్పు తీసుకున్నావు బాగానే ఉంది, కానీ ఆ పంట అప్పు తీర్చకపోవడం మాత్రం ఏం బాగాలేదురా. అయినా ఈ సంవత్సరం పంట బాగా పండింది. ఇప్పుడైనా ఈ బస్తాలన్నీ బాకీ కింద నా ఇంటికి పంపిస్తావనుకుంటే నువ్వు మార్కెట్ తీసుకెళ్లి అమ్ముకుందాం అనుకుంటున్నావు. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? పోయేడు పంటలు పడక మరో 5 ఏళ్ళు వరదలు వచ్చి ఇలా పంట అంతా నాశనం అయిపోయింది బాబు. ఏడే పంట బాగా పండింది బాబు. ఈ పంట అంతా మార్కెట్ లో అమ్మితే మంచి ధర పలకొచ్చు, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి బాబు. అందుకని బాకీ వచ్చేడు పంటపై తీరుస్తాం బాబు. కుండలో బియ్యం కుండలో ఉండాలి, పూర్వగాండ్లు మాత్రం గుండు లెక్కే ఉండాలన్నట్టు నీకు తెలివి బాగా పెరిగిపోయిందిరా. అవేం కుదరవు. నీ ధాన్యం బస్తాలు మొత్తం అన్ని కూడా మా బాకీ కింద నా ఇంటికి పంపించాల్సిందే. అయ్యా అయ్యా, పోయినాడు కూడా కాలం కలిసినాక మా కర్మాలకి పంట అంతా ఎండిపాయే, పప్పులు మాత్రం అట్టనే ఉండిపాయే. కష్టపడి ధాన్యం పండిస్తున్న మాకు కూడా ఒక బుక్కెడు బువ్వ దొరకడమే కష్టమైంది అయ్యా.
పోనీ ఈసారన్నా మా కట్టాలని తీరే అనుకుంటే మళ్ళీ మీ రూపంలో మొదలయ్యాయి బాబు. అవునమ్మా, అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం మేము దేవుళ్ళలాగా కనబడతాం. బాకీ వసూలు చేయడానికి వస్తే మాత్రం దెయ్యాల్లా కనబడతాం. అయ్యేం కుదరవు, బస్తాలు బండి పడాల్సిందే. నా రూపంలో కష్టాలు మీకు మొదలయ్యాయి కదే, కష్టాలకు కన్నీళ్లు ఉండవు, కనికరం అసలే ఉండదు. ఈ బస్తాలు మొత్తం బండి కిందరా. ఆగండ్రా, బస్తాల మీద చేయొచ్చు బాగుండదు. ఇరా నా మీద తిరగబడతావురా, అంటే నా బాకీ ఎగ్గొడదాం అనుకుంటున్నారా? పట్టాన్ని మేము అంటలేదయ్యా, సగం బాకీ ఈ పంట మీద తీర్చేసి మిగతా సగం వచ్చి 7 పంట మీద తీర్చేస్తాం. పట్టా వీలేదు, బస్తాలు మొత్తం నా బాకీ కింద జమ కట్టాల్సిందే. వడ్డీ ఇచ్చేద్దాం, పట్టుకెళ్ళి. అక్కర్లేదు, మీ వడ్డీలను నమ్ముకుంటే మేము కూడా మీలాగా అడుక్కొని తినాల్సిందేనే. అయినా ఇంతవరకు వచ్చింది కాబట్టి వ్యవహారం నేను ఇప్పుడే ఒక్క మాట చెప్తున్నా. నా బాకీ కింద ఈ బస్తాలు మొత్తాన్ని పండించిన బస్తాలన్నింటినీ జమ చేయాల్సింది. లేకపోతే 10 మందిలో పంచాయతీ పెట్టి మీ పరువు తీయిస్తాయేమనుకుంటా. ఆ పంచాయతీ మీది రాగో మాది రాగో. నువ్వు పంచాయతీ అంటున్నావు? బాబు 10 మందిలో పంచాయతీ పెట్టి పరువు చేస్తాడు కదండి, ఆయన్ని చెప్పమానండి. ఇందులో నోరు బాగా లేస్తుంది. చెప్తా నాకేమైనా భయమా? చూడండి సర్పంచ్ గారు, 2 ఏళ్ళు అయ్యింది వీడు బాకీ తీసుకొని, పంట వచ్చిన తర్వాత అయినా కూడా ఇవ్వకుండా వీడు ఇలా ఏడిపిస్తున్నాడు. నిజమేనయ్యా, ఓ ఏడు పంటలు పండక, ఓ ఏడు వరదలు వచ్చి ఇలా పంట అంతా సర్వనాశనం అయిపోయింది బాబు. ఈ ఏడే పంట చేతికొచ్చింది అందరూ సంబరపడుతుంటే ఈ బస్తాలన్నీ బండ్లకి ఎక్కించమంటారు త్వర. అవును, ఆడి పంట కోసం అప్పిచ్చింది నేను కాబట్టి పంట అమ్మితే నాకే అమ్మాల. అవునయ్యా, అప్పిచ్చింది నిజమే, కానీ రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట అయ్యా. హఠాత్తున వచ్చి గాలి తీసుకుపోతారంటే ఎట్టానయ్యా? చూడు వీరయ్య, నువ్వు మల్లయ్యకి అప్పు కింద ఇచ్చింది డబ్బా లేక ధాన్యమా? డబ్బేనండి, డబ్బే ఇచ్చారు వాడికి. మరి అలాంటప్పుడు నీ బాకీ డబ్బుతో తీర్చడమే న్యాయం. మల్లయ్య, నువ్వు ఇప్పుడే నీ పంటను పట్నం మార్కెట్లో అమ్ముకొని వచ్చిన డబ్బులో సగం బాకీ ఇప్పుడు కట్టు. మిగిలిన బాకీని వచ్చే పంటపై కట్టు. అయినా పంటపై అప్పు చేయాల్సింది ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు, మీలాంటి రైతుల కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని పెట్టి దాని ద్వారా రుణాన్ని అందిస్తుంది. అవునమ్మా, అంటే మీరు పండించినటువంటి పంట నాణ్యతను బట్టి ఏ గ్రేడు బి గ్రేడ్ గా నిర్ణయించి, అంటే ఏ గ్రేడ్కు 560 రూపాయలు, బి గ్రేడ్కు 530 రూపాయలు వంటి కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఒకవేళ మీకు మద్దతు ధర గిట్టలేదే అనుకుందాం, మీ పంటను మొత్తం ప్రభుత్వం వారి గోదాంలో నిల్వ ఉంచి ఆ పంటపై 75% రుణాన్ని మీకు మంజూరు చేస్తుంది. అంతేకాకుండా నిల్వ ఉంచినట్టు పంట ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందనుకోండి, మీ పంటకు ఏమాత్రం డోకా లేకుండా బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. చాలా సంతోషం బాబు, చాలా మంచి విషయాలు చెప్పి మా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే పట్నం వెళ్ళి పంటను అమ్ముకుంటాం. చాలా సంతోషం. మొత్తం ధర చూసారుగా, వినియోగదారుడు ఎన్ని రకాలుగా మోసపోతున్నాడు. మీ అందరికీ తెలుసు కూడా, పెద్ద ఎత్తున ఒక మోసం జరిగితే తూనికలు కొలతలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ వారు ఆకస్మిక తనిఖీ చేసి ఒక పట్టుబడేట్లు చేశారు. అదేమో కాదు, పుణ్యస్థలమైనటువంటి యాత్రాస్థలం తిరుపతిలో ఇటీవల కాలంలోనే మినరల్ వాటర్ని, అంటే మున్సిపల్ వాటర్ని బాటిల్లో పోసి మినరల్ వాటర్గా అమ్ముతుంటే ఆకస్మిక తనిఖీ చేసి వాళ్ళ గుట్టు బయటపెట్టి వాళ్ళకి శిక్ష వేశారు. ఆ కంపెనీకి సీజ్ కూడా చేశారు. అందుకే వినియోగదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలంటే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ వారు చేసినటువంటి ఈ ప్రచార ప్రయత్నాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించగలగాలి. ప్రతిదానికి ప్రభుత్వమే వస్తుంది, మనకు మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి మీలోనే 10 మంది లేదా 20 మంది వినియోగదారుల సంఘంగా ఏర్పడి ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ సంఘానికి ఒక చట్టపరమైనటువంటి కొన్ని విలువల్ని, హక్కుల్ని ఇస్తాడు. అప్పుడు ఎక్కడ వినియోగదారుడు మోసపోతున్నా మీకు మీరే వెళ్ళి మీకు మీరు న్యాయం చేసుకోవచ్చు. ఒక్క ఈ ఊర్లోనే కాదు, రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా ఈ వినియోగదారుల సంఘాలని ఏర్పరచుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ చైతన్యులు కండి, రండి, చేయి చేయి కలపండి. మేలుకోండి పల్లె పల్లె ప్రజలారా, మేలుకోండి నలు దిశలా, మేలుకోండి పల్లె పల్లె ప్రజలారా, మేలుకోండి నలు దిశలా. తెలుసుకోండి ఈ నిజాన్ని కనులారా, తెలిసి మసలుకోండి మీరు ఇకనైనా. తెలుసుకోండి
తెలుసుకోండి నిజాన్ని కనులారా, తెలుసుకోండి మీరు ఇకనైనా. తూనికలు మోసాలలో తూనికలు కొలతలలో మోసాలని కట్టరా, తూనికలు కొలతలలో మోసాలని కట్టరా, తూనికలు మోసాలలో మోసాలని కట్టరా, తూనికలు కొలతలలో మోసాలని కట్టరా. పౌర సరఫరాల శాఖ సహకారం పొందరా, పౌర సరఫరాల శాఖ సహకారం పొందరా. కల్తీ సరుకులకింకా చరమగీతి పాడరా, కల్తీ సరుకులకింకా చరమగీతి పాడరా. వర్ణాంధ్ర సాధనకు కదిలి ముందు సాగరా, వర్ణాంధ్ర సాధనకు కదిలి ముందు సాగరా, కదలి 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 ముందు సాగరా. ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలో భద్రత మీది బాధ్యత మీది అనే ఆధునిక వీధి రూపకాన్ని మీ ముందు ప్రదర్శించాం. ఈ ఆధునిక వీధి రూపకానికి దర్శకత్వం కథామూలం సిహెచ్ రంగసాయి భట్, రచన కాసర్ల శ్యామ్. ఆధునిక వీధి రూపకం భద్రత మీది బాధ్యత మీది, భద్రత మీది బాధ్యత మీది, భద్రత మీది బాధ్యత మీది.